గంజాయి తరలిస్తుండగా 10 కేజీలు సీజ్ చేశారు. రాహుల్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితులైన హైదరాబాద్ కు చెందిన విక్రమ్, ఒడిశాకు చెందిన జగన్నాథ్ బిస్వా పరారీలో ఉన్నారు. అయితే గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ ఏమేంద్రా ఇట్లా వచ్చినావు? అన్న ఒక షఫ్ కావాలన్నా. స్టూడెంట్స్ కి అమ్ముతున్నారు. సరే లోపలరా. ఎన్డీపీఎస్ మన వాళ్ళంతా ఈడున్నారా? బయటనే ఉన్నారన్న. సరే ఉండు, నేను పోయి సరుకు తెస్తా. గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్స్ రూపంలోకి మార్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, స్టూడెంట్స్ కి అమ్ముతున్నారు కేజ్రీవాల్. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఓకే అన్న, డబుల్ ఫోన్ పే చేసేసిన. సరే సరే చదువుతారా పోరా. ఒడిశా నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో గంజాయి అన్న బయట సిచ్యువేషన్ మంచిగా లేదు. రాహుల్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇంట్లో చదువుతో లేనట్టున్నారుగా. ఇన్నే సిట్టింగ్ చేద్దామా? చెల్లె ఎట్లా కాలేజీకి వస్తారు, టైం పడుతుంది. మన లేడున్నారా? బయట ఉన్నారన్న. రమ్మన్.